పుట్టిందంతా కూడా కొడకన్లా అండి, వరంగల్ జిల్లా హనంకొండలో పెరిగాను. నా స్టడీస్ డిగ్రీ వాగ్దేవి కాలేజ్లో చేశాను హనంకొండలో. ఎంబీఏ బెంగళూరులో చేశాను. అక్కడే ఫినిష్ చేసి డైరెక్ట్ సింగపూర్కి వచ్చాను యాజ్ ఎ విజిటర్గా. సో మీరు అంటే సింగపూర్లో ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? 2005 నవంబర్. ఓకే, దాదాపు 20 years. 20 years. వర్కింగ్ యాజ్ ఏ previously I was a human resource manager, and right now I'm working as a IT consultant. I'm holding a own IT company and I'm working for major bank in Singapore. ఓకే ఓకే, ఐటీ కంపెనీ బ్యాంక్స్ కోసం వర్క్ చేస్తున్నారు. Yeah, I'm working for bank and my wife also working for bank. ఓకే, సో జనరల్గా మూవీస్లో స్థానం సంపాదించాలని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ ఫిలిం నగర్ నుంచి చెన్నై పాండీ బజార్ వరకు చాలా మంది చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉంటారు. కానీ మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ హీరోగా సింగపూర్ వరకు అవకాశం ఎట్లా వచ్చిందంటారు? అసలు నేను ట్రై కూడా చేయలేదండి. అసలు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ట్రైడ్. బట్ ఆ మూవీ తమిళ్ మూవీ యాక్చువల్లీ. ఆ హీరోయిన్ వచ్చేసి షీ వాజ్ లుకింగ్ ఫర్ హీరో. కొద్దిగా లోకల్ సింగపూర్ అతను అయితే బాగుంటుంది మనకి అని. షీఈ్ ప్రొడ్యూసర్ కాబట్టి మలేషియాలో అయితే కొద్దిగా ఖర్చు కూడా మాకు తక్కువ, ఇండియా నుంచి తీసుకురావడం చాలా కష్టం హీరోస్ని అని చెప్పేసి షీ వాజ్ లుకింగ్ ఇన్ మలేషియా అండ్ సింగపూర్. అప్పుడు నాదేదో ర్యాండమ్ గా ఇన్స్టాలో ఒక రీల్ చూసింది. అది హీరో రామ్ సాంగ్ చేశాను ఒకటి. మూవీ పేరు ఐడియా వస్తలేదు, బట్ రీల్ మీకు తర్వాత చెప్తాను. ఆ సాంగ్ ఆమెకి నచ్చిందంట. సో డాన్స్ స్టెప్స్ బాగున్నాయి, సో కెన్ యూ యాక్ట్ యాజ్ ఎ హీరో, హనీమూన్ విత్ హంతు అని ఒక హర్రర్ మూవీ చేస్తున్నాను. దాంట్లో ఒక 3 songs ఇస్తాను, మిగతాదంతా కూడా ఒక ఇంట్లోనే స్టోరీ, పర్లేదా చేస్తారా అంటే ఓకే నో ఇష్యూస్. జస్ట్ 3-4 days లో కంప్లీట్ చేసింది ఆ అమ్మాయి. నాన్ స్టాప్ గా డైలీ డే అండ్ నైట్ షూట్ 4 days లో కంప్లీట్ అయిపోయింది. నాకు పెద్దగా ఇబ్బంది కాలేదు నా వర్క్ కి. సో జస్ట్ 4 days ఐ టేక్ అండ్ లీవ్. సాటర్డే సండే వదిలేస్తే 2 days లీవ్ పెట్టాను అంతే. సో మూవీ అయిపోయింది. సో ఇట్స్ రెడీ ఫర్ రిలీజ్ అండి. ఏబిఎం స్టూడియోలో డబ్బింగ్ అయిపోయింది. సో నాకు తమిళ్ రాదు యాక్చువల్లీ, డబ్బింగ్ చాలా కష్టమైంది. అసలు అవకాశం ఉంటే మనం తెలుగులో సంపాదించుకుంటాం ఫస్ట్ ఛాన్స్. అవునండి, నాకు నేను ట్రై చేయలేదు కాబట్టి ఏది వస్తే అది చేయడం జరిగింది, తమిళ అయినా వేరే లాంగ్వేజ్ అయినా. బట్ నేను తెలుగే ఇష్టపడతాను, నాకు మంచి డైలాగ్ చెప్పగలుగుతాను. బట్ తమిళ్ రాకపోవడం వలన వాళ్ళు డబ్బింగ్ వేరే వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. నేను వెళ్ళి ట్రై చేశాను. డైరెక్టర్ సారీ సార్ ప్లీజ్ వీ కెనాట్ అన్నాడు. అంటే మన తెలుగు వాళ్ళు మాట్లాడితే తమిళ్ వేరేలా ఉంటుంది, అందుకనే దే డోంట్ లైక్. డబ్బింగ్ అనేది ఖచ్చితంగా అవసరం, కరెక్ట్. సో అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు వచ్చేసింది అండ్ ఈజీగా కంప్లీట్ కూడా అయిపోయింది. ఈజీగా 4 days లో కంప్లీట్ అయిపోయింది యాజ్ ఎ హీరోగా. మీ కోస్టార్ అంటే మేఘనా గురించి? మేఘనా గారు వచ్చేసి త్రిష రిలేటివ్, అంటే షీఈ్ ఫ్రెండ్ ఐ థింక్, క్లోజ్ ఫ్రెండ్. సో అమ్మాయి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి తమిళ్లో పెద్ద ప్రొడ్యూసర్, లాస్ అయ్యారంట. మళ్ళీ తర్వాత వీళ్ళు ఈ జనరేషన్ లో వీళ్ళు ప్రొడ్యూసర్ గా, ఈమె వారి చెల్లెలు కూడా, ఇద్దరు కూడా దాంట్లో ఇద్దరు హీరోయిన్లు. సో వారే ప్రొడ్యూసర్, కో డైరెక్టర్. సో వండర్ఫుల్ కాస్టింగ్, చాలా బాగుంది. సో మళ్ళీ ఆవిడ ఇది రిలీజ్ అయ్యాక సక్సెస్ అవుతే మళ్ళీ నీకే ఆఫర్ ఇస్తాను అంటుంది. వెయిటింగ్ ఫర్ దట్. వెరీ గుడ్ అండి. సో నెక్స్ట్ మీకు వచ్చేసి తమిళ్ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీ అనుభవం ఏంటి? తమిళ్ యాక్చువల్లీ సింగపూర్లో 80% తమిళియన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళ కంటే కూడా. తెలుగు వాళ్ళు జస్ట్ 10%, వీళ్ళు 80% ఉన్నారు. సో ఎప్పుడు రిలీజ్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. సో ఐఎమ్ ఓన్లీ రిలీజింగ్ ఇన్ సింగపూర్ అండ్ మలేషియా వేరే అతను ఉన్నారు. సో అదే మూవీలో కామెడీ రోల్ చేసిన అతను మలేషియాలో రిలీజ్ చేస్తున్నాడు. హీఈస్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ మలేషియా, ఐఎమ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ సింగపూర్. సో అట్లా కూడా మేము ఆవిడకి హెల్ప్ అవుతుంది. చెన్నై షీఈస్ టేకింగ్ కేర్, తమిళనాడు రీజియన్. సో ఇక్కడ ఇండస్ట్రీతో మీ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా అనిపించింది? తెలుగు ఇండస్ట్రీతో తమిళ్లో యాక్చువల్లీ నాకు ఎవరు పరిచయం లేదు. తెలుగు అయితే కనుక చిరంజీవి గారు చాలా క్లోజ్. మా అన్నయ్య గారికి, మా అన్నయ్య రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ గారు మీ అన్నయ్య 2012లో 5 years రాజ్యసభ ఎంపీగా చేశారు. ఆ టైంలో చిరంజీవి గారు కూడా అదే పీరియడ్ లో ఉన్నారు. పెద్దమ్మ కొడుకు, సొంత తమ్ముళ్ళ చూస్తారు అందరికంటే ఎక్కువగా. సో నా తమ్ముడు మీరంటే పిచ్చి ప్రేమ, ప్లీజ్ గివ్ అపాయింట్మెంట్ అని చెప్పేసి అన్నయ్యకి, చిరంజీవి అన్నయ్యకి మెసేజ్ పెడితే ఆయన అక్కడికి వచ్చి మెసేజ్ చేశారు నాకు. అప్పుడు నెంబర్ సేవ్ చేసుకున్నాను. సో హోటల్లో కలవడం జరిగింది.
తర్వాత నేను సైరా మూవీ కూడా తీసుకోవడం జరిగింది, ఖైదీ నెంబర్ 150. ఈ మూవీ సక్సెస్ మీట్ కి హైదరాబాద్ కి వచ్చినప్పుడు మా వైఫ్ మదర్ ని కూడా కల్పించడం జరిగింది చిరంజీవి గారు. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా As a తీసుకున్నారు distributor. మీరు. ఓకే, అవునండి. ఆ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడదాము. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హీరోగా మీరు ఫ్యూచర్ లో అంటే Oh. తెలుగు తెరపై కూడా మిమ్మల్ని చూసే అవకాశం ఉందా? అట్లాంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? తెలుగు మూవీస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసి నేనే హీరోగా లాంచ్ అవ్వాలనేది ఒకటి కోరిక ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ మై సెల్ఫ్. ఇది తమిళ్ రిలీజ్ అయ్యాక చేస్తాను ఆ ప్లాన్. ఓకే, సో ప్లానింగ్ ఉంది, మేము చూడబోతున్నాం అయితే. మీ ఆశీర్వాదం ఉంటే అవుద్ది. సో నెక్స్ట్ మీరు ఎలాంటి డైరెక్టర్స్ తో చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ లో ఎట్లాంటి యాక్టర్స్ తో చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇన్స్టాలో చాలా మంది కష్టపడి చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకు ఒక అవకాశం లాగా ఇవ్వాలని అనుకుంటున్నాను. అందరినీ న్యూ కాస్టింగ్ తీసుకుంటానండి, న్యూ డైరెక్టర్ కూడా అంతా. ప్రొడక్షన్ నాది. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అంత ఈజీ కాదు, ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉండాలి అంటారు. సో మీకు గాడ్ ఫాదర్ అంటే ఏం చెప్తారు? గాడ్ ఫాదర్ అంటే సాయి కుమార్ గారు అండి. నాకు 30 years నుంచి పరిచయం. ఓకే, 30 years నుంచి. 30 years నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్, వెరీ క్లోజ్. వెరీ క్లోజ్. ఓకే, ఎవ్రీడే ఒక మెసేజ్ వస్తుంది అన్నయ్య దగ్గర నుంచి, అంత క్లోజ్. సో వాళ్ళ ఫ్యామిలీ, ఆదిత్య వాళ్ళ అబ్బాయి, కూతురు జ్యోతిర్మయ్ మా ఇంట్లోనే ఉన్నారు అప్పుడు సింగపూర్ వస్తే. సో వారితో ఉన్న అనుబంధం కారణంగా డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళే మూల కారణం. అన్నయ్య అని ఒక మూవీ తీసుకున్నాను, త్రివిక్రమ్ గారిది. అది మూవీ బాగుంటుంది తీసుకో అని స్టార్ట్ చేసిందే అన్నయ్య సలహా మేరకి కొన్నాను. చాలా ప్రాఫిట్ వచ్చింది. సో అప్పటి నుంచి అన్నయ్యని అడిగి కొంటూ ఉంటాను మూవీస్, ఏదన్నా ఇది బాగుందా అన్నయ్య, అది బాగుందా అని అట్లా. మొత్తం మీద గాడ్ ఫాదర్ అంటే సాయి కుమార్ గారి పేరే చెప్తారు మీరు. 100%. ఓకే, ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? చిరంజీవి గారు, వీరాభిమాని. సింగపూర్ చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా. యాక్చువల్లీ నేను రిజిస్ట్రేషన్ లేదు ప్రెసిడెంట్ గా, బట్ అందరు అక్కడ ఫ్యాన్స్ అంతా నువ్వు ఇంత పిచ్చి ఫ్యాన్ కదా, వై డోంట్ యూ బీ ఏ ప్రెసిడెంట్ ఫర్ అస్ అని చెప్పేసి ఎవ్రీ టైం ఏ మూవీ చిరంజీవి గారు వచ్చినా కేక్ కటింగ్ అంతా కూడా నేనే చేస్తాను. సో అలా ఐఎమ్ షోయింగ్ మై గ్రాటిట్యూడ్ అండ్ లవ్ టువర్డ్స్ చిరంజీవి. కూడా ఎక్కువ మీరు ఎవ్రీ ఇయర్ ఒక సాంగ్ ఆదిత్య మ్యూజిక్ కి నేను ఇస్తూ ఉంటాను. ఫస్ట్ యమహానగరి సాంగ్ చేశాను, నెక్స్ట్ ఏరారోయ్ అని చెప్పేసి ఒకటి రాజా విక్రమార్క నుంచి దాంట్లో ఒక సాంగ్ చేశాను. మొన్న మరణ మృదంగం నుంచి నా కోస్టార్ సూర్యకాంత్ గారు యుఎస్ లో కరిగిపోయాను కర్పూర వినను. ఆ అమ్మాయి అక్కడ ఉండి నేను సింగపూర్ లో ఉండి మెర్జీ చేసాం. 260K దానికి పోయిందండి ఆదిత్య మ్యూజిక్ లో. మళ్ళీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వన్ మోర్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు డు. సో ఎవ్రీ ఇయర్ మీరు బర్త్డే కి రిలీజ్ ఖచ్చితంగా చిరంజీవి గారి కోసం. ఓకే, అది కూడా ఆదిత్య మ్యూజిక్ అంటే అదొక ప్రెస్టీజియస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. మంచి క్లోజ్ రిలేషన్ ఉండడం వలన హీఈస్ లైకింగ్ మై సాంగ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో హీఈస్ ఫాలోయింగ్ మీ. అండ్ నో ప్రాబ్లమ్, యూ కెన్ సెండ్ మీ ఎనీ వీడియో, ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ అని చెప్పారు. సో ఐ డిడ్. మీరు ఏమైనా కోచింగ్ తీసుకున్నారా? ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోచింగ్ ఏం లేదండి, జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా ఎవరి దగ్గర అయినా కోచింగ్ కానీ అలాంటి. కాకపోతే బెంగళూరులో చదివే రోజుల్లో ఫ్యాషన్ షోస్ ఇచ్చేవాడిని, మోడలింగ్ చేసేవాడిని. మోడలింగ్ అండ్ ఫ్యాషన్ షోస్ 2003లో మోడలింగ్ అండ్ ఫ్యాషన్ షోస్ ఇచ్చాను. సో ఆ ఫ్యాషన్ షోస్ ఇచ్చినప్పుడే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడే సాయి కుమార్ గారి షూటింగ్స్ కి వెళ్ళేవాడిని బెంగళూరులో, కన్నడ మూవీస్ షూట్స్ వెళ్ళేవాడిని. అక్కడ ఆ యాక్టర్స్ తో అప్పటి నుంచి పరిచయం. చిరంజీవి గారితో ఫస్ట్ షేక్ హ్యాండ్ తీసుకుంది సాయి కుమార్ గారి ద్వారా. కళ అని తెలుగు అండ్ కన్నడ వాళ్ళు కలిసి ఒకటి పెద్ద ఈవెంట్ చేశారు, యాక్టర్స్ ని పిలిచి. అప్పుడు చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ గా సాయి అనే పిలిచారు. పిలిచినప్పుడు ఒక హోటల్లో స్టే ఇచ్చారు. ఆ రోజు ఈవెంట్ ఈవినింగ్ జరగాల్సింది, పెద్ద వర్షం పడింది, ఆగిపోయింది. నెక్స్ట్ డే కూడా అందరు బిజీ ఆర్టిస్టులను ఆపి చిరంజీవి గారు సాయికి ఎంత లాస్ అవుద్ది, మనం ఉండాలి అని చెప్పేసి అంత ఇండస్ట్రీ అందరికి చెప్పి నెక్స్ట్ డే ఉండి ఈవెంట్ సక్సెస్ చేపించి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంకా ప్రేమ పెరిగింది చిరంజీవి గారు అంటే, ఎంత మంచి హృదయం అని చెప్పేసి. అప్పటి నుంచి ఆర్టిస్టులతో పరిచయం ఉంది నాకు. సో బేసికల్ గా షూటింగ్స్ కి వెళ్ళేవాడిని. సో అప్పటి నుంచి నాకు హీరో అవ్వాలనేది ఉండేది మనసు. సో ఫైనల్ గా హీరో అయ్యాను, రిలీజ్ అయిపోతుంది. సో మోడలింగ్ అంటే ఎన్ని షోస్ చేశారండి? ఆల్మోస్ట్ 2-3 షోస్ ఇచ్చాను అంతే అండి. బట్ ఇట్స్ లైక్ పార్ట్ టైం. నేను ఎంబీఏ చదివే రోజుల్లో పార్ట్ టైం మనీ కోసం చేసేవాడిని. మా ఫాదర్ పంపించేవారు చెక్, అది వచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పేసి ఇలా నేను జనరల్ హాబీ అనుకోవచ్చు. హాబీ, బేసికలీ హాబీ, నాకు ప్యాషన్.
మొత్తం మీద అంటే మీరు యాక్ట్ చేసినప్పుడు, ఆ హీరోగా యాక్ట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ కానీ, ఆ రోల్ కానీ మీకు ఎట్లా అనిపించింది? కంప్లీట్‌గా సాటిస్ఫై అనిపించిందా? బాగా యాక్ట్ చేశాను. తమిళ్ యాక్చువల్లీ ఆమె ముందే చెప్పింది, హ్మ్. ఇట్స్ అ లేడీ ఓరియంటెడ్ మూవీ, హీరోకి అంతగా ప్రాధాన్యత ఉండదు, బట్ 3 సాంగ్స్ లో చాలా మంచి సాంగ్స్ లో ఉంటావు నువ్వు అని Hmm. చెప్తే, పర్లేదు సాంగ్స్ ఇస్ ఇంపార్టెంట్ కదా, అవి వైరల్ అయినా చాలు కదండి, హ్మ్. సో హిట్ అయినా చాలు ఆ సాంగ్స్. సో స్టోరీ వచ్చేసి హనీ మూన్ విత్ హంతు అంటే ఒక చిన్న హౌస్ లో హ్మ్. నా వైఫ్ లోపటికి ఒక పెద్ద డెవిల్ వచ్చేసి అట్లా ఉంటుంది అనమాట ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ ఒక యాక్టర్‌కి మనం చేసిన క్యారెక్టర్ ఎంత బాగా పెర్ఫార్మ్ చేసాం. అదే కదండీ ఫ్యూచర్ అంతే అంతే. స్టెప్. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది అని? అంటే కొద్దిగా నాకైతే కష్టం అనిపించిందండి. తమిళ్ రాకపోవడం వల్ల నా Yes, డైలాగ్స్ అది ఒకటి సరిగ్గా ప్రాబ్లమ్ అయి పండించలేకపోయాను. ఉంటుంది. బట్ ఎనీవే ఒక్కొక్క టేక్స్ కి 3-4 టేక్స్ ఎక్స్ట్రా తీసుకోవడం వలన డైరెక్టర్ కోపం కూడా వచ్చింది. బట్ ఏంటంటే అవుట్పుట్ చాలా బాగా ఇచ్చానంట. సో మళ్ళీ వాళ్ళు నన్ను తీసుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చూసుకున్నప్పుడు ఎడిటింగ్ లో కాల్ చేసి మరి అరే ఎంత బాగున్నావు అని చెప్పేసి అంటున్నారు. అవును. చేసేటప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు అది వాల్యూ. బట్ వన్స్ మొత్తం పిక్చర్ అంతా అవుట్పుట్ వచ్చాక చూసాక దే లవ్డ్ మీ లాట్. టేక్స్ తీసుకోవడం అనేది నాట్ ఏ మ్యాటర్. అంతే. బట్ ఫైనల్‌గా ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా ఇచ్చాను అని చెప్పేసి డైరెక్టర్ పర్సనల్ కాల్ చేశాడు. హీరోయిన్ మళ్ళీ ఆఫర్ ఇచ్చింది నెక్స్ట్ మూవీ మళ్ళీ వాళ్ళతోటే. డిస్ట్రిబ్యూటర్‌గా మీరు ఎన్ని మూవీస్ ఇప్పటివరకు డిస్ట్రిబ్యూట్ చేశారు? నేను ఆ మూవీ నా స్టార్టింగ్ అండి. హ్మ్. మొన్న వచ్చిన సర్లేని నీకెవ్వరు వరకు చేశాను. హుహు. తర్వాత కరోనా తర్వాత ఎవరు కూడా థియేటర్స్ కి రావడం లేదండి. హుహు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ నే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. Hmm. బట్ ఇండియాలో పెద్ద హిట్ అయిన మూవీ నాకు అక్కడ ఫ్లాప్ అయింది. పేరు చెప్పను కానీ కరోనా ఎఫెక్ట్ అంటారా? కరోనా ఎఫెక్ట్ 100% పెద్ద హిట్. అంతకుముందు బాగుండేదా? అంతకుముందు చాలా బాగుండేది. ఓకే. పెళ్లి చూపులు అనే మూవీ రాజ్ కందుకూరి గారి దగ్గర నేను కొన్నాను. హ్మ్. ప్రైస్ చెప్పను కానీ ఆ టైంలో హీరో ఎవరో తెలీదు, డైరెక్టర్ ఎవరో తెలీదు, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ. సో నాకు చాలా ఎవరో తెలియనప్పుడు ఇక్కడ ఎవరు చూడరండి రాజు గారు, హ్మ్. మీరు కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి బాగా తీసుకొచ్చాను, బార్గెన్ చేసి కొన్నాను. ఒక 10 times మోర్ మనీ సంపాదించానండి ఆ మూవీ ద్వారా. దానికి వచ్చినంత ప్రాఫిట్ ఏ మూవీకి నేను సంపాదించలేదు. ఎస్ 100%. చిరంజీవి గారి మూవీస్ కూడా అంత నాకు ప్రాఫిట్ రాలేదు. ఓకే. బికాజ్ ఆఫ్ కరోనా అంటారు అంతే. లేదు కరోనా ముందు కూడా ఆ మూవీకి ఎందుకో అంత ఓన్లీ చాలా- వన్ మూవీ. ఆ ఒక్క మూవీకి చాలా ప్రాఫిట్ వచ్చింది, మిగతా వాటికి ఫ్యూ లాక్స్ అంతే ప్రాఫిట్. అంటే ఎందుకు కారణం ఏంటంటారు? ఇప్పుడైతే కరోనా ఎఫెక్ట్ మాకు 100% కరోనా తర్వాత ఎవరు కూడా థియేటర్స్ రావడం లేదు. హ్మ్. ఒక్క పర్సన్ థియేటర్స్ రావాలంటే వాడు ట్యాక్సీలో రావాలి, లేదంటే ట్రైన్ లో రావాలి. వచ్చిన తర్వాత పాప్కార్న్, కోక్ అంటారు పిల్లలు, ఇదంతా వాడికి ఒక $100 ఖర్చు, థియేటర్ టికెట్స్ కాస్ట్ కాకుండా. అవును. సో అందరూ ఏముంది ఇంకొక 1 month అయితే థియేటర్ లో ఇంట్లోనే హ్యాపీగా చూడొచ్చు కదా అని అందరూ 80 inches కొనుక్కున్నారు, హోమ్ థియేటర్స్ పెట్టుకున్నారు. అవును. ఇక బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇక మాకు థియేటర్స్ లో ఎవరు రాకపోవడం వలన నేను మూవీస్ కొనడం ఆపేశాను చెప్పాలంటే. బట్ ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేస్తున్నారు మా ద్వారా, బట్ వీఆర్ నాట్ బయింగ్. లాస్ అయినా ప్రాఫిట్ అయినా ప్రెజెంట్ అయితే మీరు బై ఐఎమ్ చేయట్లేదు. నాట్ బయింగ్. ఓకే. ఓకే. వీఆర్ రిలీజింగ్ త్రూ అస్. జనరల్ గా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రంగానికి అక్కడ రంగానికి ఉన్న తేడా ఏం గమనించారు మీరు? ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ అండి. మీరు ఒక 5 crores పెడితే ఒక్కొక్కసారి మిలియనర్ అయిపోవచ్చు ఒక్కసారిగా. బట్ అక్కడ ఒక 10,000 పీపుల్ 20,000 పీపులే ఉన్నారు మాకు తెలుగు వాళ్ళు. దాంట్లో ఒక 5,000 పీపుల్ మనకు థియేటర్ లో చూసేవాళ్ళు. మార్కెట్ వెరీ స్మాల్ పాపులేషన్ మార్కెట్. తక్కువ అండ్ తెలుగు వాళ్ళు చూడాలిగా. చిరంజీవి సినిమా అయితే ఫస్ట్ డే వస్తారండి, మ్మ్. రెండో రోజు ఆయన ఏదైనా కూడా ఫ్రైడే, సాటర్డే, సండే, తర్వాత మండే నుంచి ఖాళీ, ఎవడు రాడు, మ్మ్. వేస్ట్. మాకు ఒక్క 3 days మేము ఎర్న్ చేసేది. పోటీ ఎట్లా ఉంటుంది అక్కడ? పోటీ ఉంటుందా? పోటీ ఉంటుంది. తమిళ్ మూవీ నేను తీసుకుంటే గనక తమిళ్ డిస్ట్రిబ్యూటర్స్ తో నాకు దే విల్ ఆర్గ్యూ, ఓకే. యు ఆర్ సపోజ్ టు టేక్ ఓన్లీ తెలుగు మూవీస్, హిందీ ఆల్సో ఐఎమ్ అలా నాట్ సపోజ్ టు అంటారా? టేక్. అదర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదా, వాళ్ళతో మనం కాంపిటీషన్ వెళ్ళకూడదు. మ్మ్. అందుకని తెలుగులోనే చేస్తాను నేను ఏదైనా సరే తెలుగు మూవీస్. నా తమిళ్ మూవీ ఎందుకంటే ఐఎమ్ యాక్టర్, అందుకని నేను రిక్వెస్టెడ్ గా రిలీజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ మూవీ మీరే రిలీజ్ ఐఎమ్ రిలీజింగ్ ఇన్ చేస్తున్నారు? సింగపూర్ ఇట్స్ ఓన్లీ దట్ రీజన్. Okay. మలేషియాలో వేరే అబ్బాయి ఉన్నాడు, అది కూడా మీకు పర్మిషన్ ఆ ఒక్క మూవీ? ఆ ఒక్క మూవీకే. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి, నేనే యాక్టర్ కాబట్టి, మీరు కొనట్లేదు కాబట్టి నేను చేసుకుంటున్నాను. లాభాలు ఎట్లా ఉంటాయి ఇక్కడ? ఇప్పుడు ఉంటాయి. చెప్పినట్టుగా మీరు లిటిల్ బిట్ డౌన్. లెస్ అమౌంట్ అండి, పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు చెప్పాలంటే. ఓన్లీ పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ మాత్రమే, ప్రభాస్, బన్నీ,
రామ్ చరణ్ ఇలాంటి మూవీస్ లో కొద్దిగా చూడొచ్చు డబ్బుని. బట్ చిన్నది అయితే వేస్ట్ అనమాట. చిన్నవి అసలు పెట్టిన డబ్బులు ఒక సెన్సార్ ఖర్చులు కూడా రావడం లేదు. $800 ఉంటుంది సెన్సార్, అది కూడా రాదు. అయితే మీరు ఇప్పుడు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే? డిస్ట్రిబ్యూషన్ చేస్తాను, బట్ పెద్ద పెద్ద మూవీస్ అట్లా దాంట్లో పార్ట్నర్షిప్ గా చేస్తున్నాను. రమేష్ అనే అతనితో పార్ట్నర్షిప్ చేస్తున్నాను. ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో అయితే మీరు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు? అవును అవును, లేదంటే వేస్ట్ అండి, మన టైం వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్. చాలా పెద్ద కష్టం ఉంటుంది దాంట్లో. టెన్షన్ ఉంటుంది, హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా ఆ రోజు రిలీజ్ అయ్యేంత వరకు నాకు చాలా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ వద్దనుకున్నాను. మూవీస్ చేస్తాను, నాకు కంపెనీ ఉంది, ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దట్. తర్వాత చిరంజీవి గారి పేరు మీద ఒక సాంగ్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసుకుంటాను. ఇన్స్టాలో లక్కీగా చాలా ఫాలోవర్స్ వచ్చారండి, చాలా 3 lakh ఫాలోవర్స్ వచ్చారు. అవును, ఇప్పుడు మీకు ఇన్స్టా గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇన్స్టాలో ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇన్స్టాలో సూపర్ స్టార్. ఎందుకంటే 3.5 lakhs ఫాలోవర్స్, లక్షల కొద్ది వ్యూస్ అండ్ మిలియన్స్ వ్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఏంటి అసలు ఎందుకు సినిమా రంగంలోకి రావడం కోసమే ఇన్స్టా రీల్స్ ఇవన్నీ స్టార్ట్ చేశారా? ఆ ఇన్స్టా ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఇన్స్టా ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ నేను నా వైఫ్ కలిసి చేసేవాళ్ళం అండి రీల్స్. పెద్దగా రీచ్ ఏం లేకుండే. ఆ అమ్మాయి ఆపేసింది, ఎవరో ఏదో కామెంట్ పెట్టారంట. సో అప్పటి నుంచి ఆమె తీసుకోలేకపోయింది. సో సింగిల్ గా చేస్తున్నాను, రీచ్ అవ్వడం లేదు. సో నేను మా రిలేటివ్ అమ్మాయి యుఎస్ లో ఉంటది అనమాట. సో అడిగాను, చెల్లి ఇట్లా కంటిన్యూ చేద్దాం, డ్యూయట్సే కానీ నీతో చేద్దాం అనుకుంటున్నాను, మరి వదిన చేయను అంటుంది. ఎలా అమ్మా అంటే, నా కోస్టార్ సురేఖ. అయితే అమ్మాయి హస్బెండ్ అడిగితే ఏముంది మీ బ్రదర్ రిలేషనే కదా, పర్లేదు చెయ్యమ్మా అన్నాడు. ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్. ఆయన కోన వెంకట్ గారిది గీతాంజలి సాంగ్, అది 2 million పోయింది. కోన వెంకట్ గారు కూడా ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నారు, అంత నచ్చి, అంటే వెల్ ట్రైడ్ అని చెప్పేసి, నాట్ సో అప్ టు ద మార్క్ బట్ వెల్ ట్రైడ్ అని చెప్పి పెట్టుకున్నారు. తర్వాత ప్రతి సాంగ్ ఆమెతో చేసినాయి 20-30 రీల్స్ చేశాను, 25 రీల్స్, 20 రీల్స్ 1 million క్రాస్ అయ్యాయి. చాలా బాగా రీచ్ వెళ్ళింది. తర్వాత ఇక చాలా మంది అడుగుతున్నారు, మాతో చేయొచ్చు కదా, వైఫ్ ఓన్లీ ఫర్ సురేఖ అన్నది. లాస్ట్ ఒక TV9 యాంకర్ అమ్మాయి 10 years బ్యాక్ అభిరుచి, ఈటీవీ అభిరుచిలో యాంకర్ అండి. ఆ అమ్మాయితో ఒక 2-3 సాంగ్ చేశాను. ఏంటి పేరే? మోనిక, కోమట్ల మోనిక. మోనిక షీ వాజ్ యాంకర్ బిఫోర్ 10 years బ్యాక్. నౌ యూకేలో సెటిల్ అయ్యారు. అమ్మాయి రిక్వెస్ట్ అడిగి అడిగితే ఒక 2 songs చేశాను. తర్వాత మళ్ళీ లావణ్య నా వైఫ్ ఓన్లీ సురేఖనే, ఎవరితో చేయొద్దు అంది. పాప అమ్మాయి అడుగుతుంది కానీ చూడాలి. ఎందుకని? కారణం ఏంటి? కారణం, నేను మూవీస్ లో ఏ హీరోయిన్ తో అయినా చేయొచ్చు, బట్ ఇన్స్టాగ్రామ్ లో వద్దు అన్నట్టుగా వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్, వాళ్ళ మదర్. పర్టికులర్ కారణం ఏదైనా ఉందా అని? కారణం అంటే కనుక షీ డోంట్ వాంట్ సీ విత్ అదర్ లేడీస్ ఇన్ ఇన్స్టా, ఓన్లీ రిలేషన్ గర్ల్ సురేఖ, షీ ఇస్ యాక్సెప్టెడ్. అయినా మీకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా బానే, షీ ఇస్ మై డిఓపి సమ్మోర్. ప్రతి సాంగ్ కి ఆమె నా డిఓపి. ఎవరు? మీ వైఫ్? నా వైఫ్. ఆదిత్య మ్యూజిక్ సాంగ్స్ కూడా ఆవిడే. గ్రేట్ కోఆర్డినేషన్, వెరీ గుడ్ సపోర్ట్ చెప్పాలంటే, వెరీ గుడ్ సపోర్ట్.